ఫ్రెండ్స్, ఈరోజు మనం హెచ్సిఎఫ్ డివిజన్ మెథడ్లో ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ హెచ్సిఎఫ్ ఫుల్ ఫామ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఫస్ట్ వన్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 26 అండ్ 91. డివిజన్ మెథడ్ అన్నాడు కాబట్టి మనం డివిజన్ మెథడ్లోనే చేద్దాం. 26 3s are 3 6 are 18, 3 2s are 6, 7 3s are 78. రిమైండర్ ఎంత వస్తుంది? 13. ఇక్కడ ఇది రిమైండర్ కదా, సో మనకు రిమైండర్ 0 రావాలి. సో ఇక్కడ 26 లాస్ట్ డివైజర్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి. 13 2s are 26. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏమని రాయొచ్చు? లాస్ట్ డివైజర్ ఏదైతే ఉంటుందో అది హెచ్సిఎఫ్. వన్ మోర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 80, 120. 80 120. 80 1s are 80, 0 4. ఇప్పుడు ఇక్కడ ఈ 80 ఇక్కడ తీసుకోవాలి. 80 40 2s are 80. ఎంత వస్తుంది రిమైండర్? 0. ఇందులో హెచ్సిఎఫ్ ఏంటి? 40. థర్డ్ వన్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 24, 42. 24 42. 24 1s are 24, 8 1. సో ఇక్కడ లాస్ట్ డివైజర్ 24 కదా, 24. అగైన్ 18 1s are 18. ఇక్కడ ఎంత వస్తుంది? 6. లాస్ట్ డివైజర్ 18. 6 3s are 18. రిమైండర్ 0. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమని రాయొచ్చు? 6. ఇప్పటి వరకు మనం 2 2 ఉన్నాయి చూసాం కదా. ఇప్పుడు 3 నెంబర్స్ ఉంటే ఎట్లా చేయాలో చూద్దాం. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 36, 48 అండ్ 72. సో ఇప్పుడు 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఏవైనా 2 తీసుకొని చేద్దాం. సో ఫస్ట్ 2 తీసుకుంటున్నాం. 36 48. 36 1s are 36, 8 minus 6 2 1. 36. 12 3s are 36. ఇక్కడ ఇందులో హెచ్సిఎఫ్ 12 వచ్చింది. ఈ హెచ్సిఎఫ్ అండ్ వన్ మోర్ నెంబర్ 72. 12 6 are 72. సో రిమైండర్ 0. సో ఇందులో హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 12. ఈ విధంగా మనం హెచ్సిఎఫ్ డివిజన్ మెథడ్లో కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.